ఆదివారం రాత్రి అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 9 మంది నిరుపేద కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని, జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామ పరిసరాల్లోని మామిడి తోటల నుంచి కాయలు కోయడానికి రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వద్దివేడు, కల్వకుంట్ల ప్రాంతాల నుంచి మొత్తం 21 మంది కూలీలు వెళ్లారు. మామిడికాయలు కోసి లారీలో నింపిన కూలీలు లోడుతో రైల్వే కోడూరు మార్కెట్కి బయలుదేరారు. రేపటి రోజు తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అన్న ఆశతో ఉన్న ఆ నిరుపేద జీవితాలు ఆ లారీ ప్రయాణంతోనే ముగిసిపోతాయని ఎవ్వరూ ఊహించలేదు. లారీ పుల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపైకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. లారీలోని మామిడికాయల లోడ్డు కింద పడి ఆ అమాయక కూలీలు అందరూ దాని కింద నలిగిపోయారు. ఈ ప్రమాదంలో కూలీలను పనికి తీసుకువెళ్లిన మేస్త్రి శివ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడగా, అతని భార్య చిట్టెమ్మతో పాటు సుబ్బరత్నమ్మ, గజ్జల దుర్గయ్య, గజ్జల శ్రీను, గజ్జల లక్ష్మీదేవి, రాధ, గజ్జల రమణ, వెంకట సుబ్బమ్మ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. వద్దివేడు గ్రామానికి చెందిన మునిచంద్రను రాజంపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ 9 మంది మరణంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లారీ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కుకున్న కూలీలు పోలీసులు రక్షించారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా రైల్వే కోడూరు మండలంలోని శెట్టిగుంట గ్రామానికి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. లోడెడ్ వెహికల్లో మామిడి కాయలన్నీ లోడ్ చేసుకొని ఎక్కడి నుంచి రాజంపేట ఇసుకపల్లి నుంచి వస్తున్నారు కోడూరు. సో ఆ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా డీటెయిల్గా తర్వాత అది అప్డేట్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే స్పాట్లో 8 డెడ్ బాడీస్ దొరికాయి. ఒకరు హాస్పిటల్లో డెత్ అయ్యింది. సో తర్వాత దీన్ని బట్టి వాళ్ళ కండిషన్ బట్టి ఇంకా 9 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళని రెఫర్ చేయడం అనేది జరుగుతుంది క్రిటికల్ కేర్ కోసము. సో ఇంకా డీటెయిల్గా తర్వాత అన్ని డీటెయిల్స్ తీసుకొని మనం తర్వాత ఎంక్వైరీ చేసుకొని చెప్తాం. బండి సిడ్ అప్పుడు నేను వెళ్ళి పక్క పోయి ఇసుకలు లోడ్ చేసినాం. అందరి పైన ఎక్కువ కూర్చున్నాం. ఆ నుంచి వాన పడుతుంది సార్ లైట్ గా. ఆ నుంచి వచ్చేసరికి నేను మా మీద పాక కప్పుకున్నా సార్. పాక ఆ నుంచి ఎంత జరిగింది ఏమో తెలియదు సార్. చెట్టుకుంటే సార్